నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఇవాళ ప్రధానమైన వార్తల గురించి. ప్రధానాన్ని మనం ఎలా నిర్ణయిస్తామంటే, ఏ వార్తలైతే ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించాయో, ప్రభావితులను చేశాయో, ఆ వార్తలనే మనం ఎంపిక చేసుకొని వాటి మీద విశ్లేషణ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక వార్త. అది సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి మీద ఒక ఉన్మాది బూటు విసరాలని ప్రయత్నించడం. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన శాఖలు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా అందరూ ఈ విషయాన్ని ఖండించటం కూడా జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగింది అక్కడ? భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌తో పాటు మరొక జడ్జి కూడా ఉన్నారు. ఒక కేసుకు సంబంధించి అక్కడ విచారణ జరుగుతోంది. ఇక్కడ రాకేష్ కిషోర్ అని ఒక సనాతన ధర్మాన్ని అమితంగా ప్రేమించే, లేకపోతే ఆరాధించే ఒక వ్యక్తి ఆ హీరింగ్‌లో ఉన్నారు. ఆ కేసుకి దేనికి సంబంధించిందంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహో దేవాలయాలకు సంబంధించిన ఒక వార్త అది. అక్కడ విష్ణుదేవుని విగ్రహం కొంత మేరకు దెబ్బతిన్నదని, దాన్ని ప్రతిష్ఠింప చేయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించాలని ఆ కేసు వేశారు. అయితే జస్టిస్ గవాయ్ దాని గురించి ఆ కేసు విచారణలో మాట్లాడుతూ, అది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక వాళ్లకు ఆదేశించే అధికారం మాకు లేదు, కనుక మీరు వారిని ఆశ్రయిస్తే బాగుంటుంది అని చెప్పి. అవన్నీ అయిపోయాయండి, అయినా సరే పనులు జరగలేదు అంటే ఆయన నవ్వుతూ, అంటే వ్యంగ్యంగా కాదు, అది నవ్వుతూ, అయితే ఆ విష్ణుమూర్తినే మనం వేడుకోవాలన్నమాట అని మీరు వేడుకోవాలి అని అన్నారు. అంటే ఏంటి, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో అంతా మా పని అయిపోయింది, ఇంకంతా భగవంతుడి దయ అనడం అనేది ఆనవాయితీగా వస్తుంది సినిమాల్లో, సీరియల్లో, బయట కూడా. అందుకే ప్రతి ఆసుపత్రిలో ఒక వినాయకుని విగ్రహం పెడతారు. దానికి నమస్కారం చేసుకొని అందరూ పేషెంట్లను లోపల చేర్పిస్తారు. సో అది ఒక మాటగా వస్తూ ఉంది ఎప్పటి నుంచో. అదే మాట జస్టిస్ గవాయ్ కూడా అన్నారు. అంటే ప్రజల నోళ్ళలో నానుతున్న ఒక మాటను అయితే మనం దేవుడికే మొరపెట్టుకోవాలి అంటాం కదా, అలాంటి మాట అనేసరికి అతను వెంటనే కాలుకున్న షూ తీసి అతని మీదకి విసరడానికి ప్రయత్నించాడు. తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఆయన ఉన్నారు. ఇంతలో ఉన్న ప్రక్కన ఉన్న న్యాయవాదులు, అలాగే సెక్యూరిటీ సిబ్బంది అతను పట్టుకొని బయటికి లాక్కు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను కొన్ని నినాదాలు చేశాడు. సనాతన ధర్మాన్ని ఎవరు అవహేళన చేసినా కూడా ఇలాగే జరుగుతుంది, నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అని చెప్పి ఆయన చాలా పరుషంగా మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయారు. కాకుంటే అతన్ని పట్టుకుని తీసుకెళ్ళిన తర్వాత జస్టిస్ గవాయ్ చాలా మానవతా దృక్పథంతో అతని మీద యాక్షన్ ఏమి తీసుకోబోకండి, అతనికి కొంచెం ఆవేశం వచ్చినట్టుంది, ఆ ఆవేశంలోనే అన్నాడే తప్ప మిగతా దురుద్దేశాలు ఏం లేకపోవచ్చు అని చెప్పి ఆయన సమర్థించుకున్నారు. కానీ బట్ దేశవ్యాప్తంగా అత్యున్నత న్యాయస్థానానికి రక్షణ లేనప్పుడు మరెవరికి ఉంటుంది? ఎవరికైనా అన్యాయం జరిగినా రక్షణ కోసం లేకపోతే కల్పించమని న్యాయస్థానాలకు వెళ్తారు. పైగా ఇది అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఆవరణలోనే సుప్రీంకోర్టు వాదనలు జరుగుతున్న చోటే ఇలాంటి ఉన్మాదపు చేష్టలు జరిగితే ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏంటి, మిగతా ప్రదేశాల పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా ఖండనలు మొదలై కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండించింది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఎన్డీఏ భాగస్వాములు కూడా, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని మోస్తున్నారు, కానీ ఆయన కూడా ఈ సంఘటన ఖండించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మిగతా మన ప్రక్కన ఉన్న రాష్ట్రంలో కూడా అందరూ దీన్ని ఖండించారు. అయితే ఇక్కడే అనేక సందేహాలు, ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ఈ అసహనం అనేది ఎలా వస్తుంది? ఎప్పటి నుంచి ఈ అసహనం మొదలైంది? అత్యున్నత స్థానంలోకి అసలు అడుగు పెట్టడానికే ఇబ్బంది పడే రోజులు. అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ. అలాంటిది కాస్తంత ఫ్రీగా జస్టిస్ గవాయ్ లాంటి వాళ్ళు కొంచెం ఫ్రీగానే, మరీ అంత రిజిడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది కొంత చర్చకు దారితీసింది.
సో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని తీవ్రంగా ఖండించింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బార్ కౌన్సిల్స్ కూడా వీటిని ఖండించాయి. న్యాయ వ్యవస్థ మీదే చేస్తారు. ఎందుకంటే సాధారణంగా న్యాయమూర్తిని ఏదైనా తోలనాడినా, న్యాయమూర్తికి ఏమైనా అట్రిబ్యూట్ చేసినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ పరిస్థితి మరింత పెరిగితే దాన్ని దేశద్రోహం నేరం కింద కూడా పరిగణించే అవకాశం ఉన్న చోట ఇలాంటివి జరగటం అంటే ఇప్పుడు కొత్త ప్రశ్న ఏం తలెత్తిందంటే సనాతన ధర్మం పేరుతో ఎవరు ఏదైనా చెయ్యొచ్చు. సనాతన ధర్మం జోలికొస్తే ఏ వ్యవస్థ మీదనైనా మేము దాడి చేస్తాం అని ఒక హెచ్చరిక జారీ చేసినట్టు ఉన్నదేమో అని చెప్పి ఒక ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏమో చూడాలి. అంటే దేశ అత్యున్నత స్థాయి న్యాయస్థానానికి రక్షణ లేని పరిస్థితుల్లో మిగతా పరిస్థితులు ఏంటనే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఇది ఒకటి ప్రధానమైన వార్తగా ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇక రెండోది మన రాష్ట్రంలో జరిగిన ఒక కుంభకోణానికి సంబంధించిన అంశం. ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి అనేక మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, రాజకీయ సీనియర్ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. తాజాగా మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే ఆయన మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. అసలు చేప దొరకలేదు లాంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సడన్గా ఒక నకిలీ మద్యం తయారీ కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందింది. అన్నమయ్య జిల్లాలో ఇది జరిగినట్టుగా చెప్తున్నారు. ములకల చెరువు అనే ప్రాంతంలో ఒక గోడౌన్ లాంటిది ఒకటి పరిశ్రమ, ఏకంగా అది పరిశ్రమలాగానే దాన్ని తయారు చేస్తున్నారు. స్పిరిట్, దానికి కావాల్సిన మిగతా కెమికల్స్ అన్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు. అంత బల్క్ స్థాయిలో స్పిరిట్ రావడానికి అసలు ఆస్కారం లేదు. నిల్వలుంచడానికి కూడా ఆస్కారం లేదు. కాకుంటే కరోనా సమయంలో మనకి చేతులు అవన్నీ కడుక్కోవడానికి కొంత వెసులుబాటు కల్పించారు కనుక ఆ చిన్న జీవోని ఆధారంగా తీసుకుని వీళ్ళు వేల లీటర్ల స్పిరిట్ను సంపాదించి ఈ దందాకు తెరదీశారని ఒక వార్త. దీనిలో ఆశ్చర్యం ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని దర్యాప్తు నిర్వహిస్తుందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులే దీంట్లో ఉండటం అనేది ఇప్పుడు పరాకాష్ఠగా మారింది. సో, చాలామంది బయటకు వస్తున్నారు. ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వస్తున్నారు. వాళ్ళలో జనార్దన్ రావు అనే ఒక వ్యక్తి, అతను తెలుగుదేశం టికెట్ ఆశించిన వ్యక్తి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. అతని ఆధ్వర్యంలోనే ఈ నకిలీ మద్యం తయారీ దందా జరుగుతుందనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. కొంత సమాచారం అందిన మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అక్కడ రెడ్ హ్యాండెడ్గానే పట్టుకున్నారు. తయారు చేస్తున్న పరిశ్రమ మీదే వాళ్ళు, ఆ డెన్ మీదే వాళ్ళు దాడి చేసి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు. చాలా ఆశ్చర్యకరమైన అంశాలు అక్కడ వెలుగులోకి వచ్చినాయి. కొన్ని వేల ఖాళీ బాటిళ్ళు, అలాగే స్పిరిట్ నింపిన డబ్బాలు, అలాగే బ్రాందీ బాటిల్ మీద, అంటే మద్యం సీసాల మీద అంటించే లేబుళ్ళు, రకరకాల ఇప్పుడు మన దుకాణాల్లో దొరుకుతున్న ఆ లేబుల్స్, ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాండ్లకు సంబంధించిన ప్రింటెడ్ లేబుల్స్ కట్టలు అక్కడ దొరికినాయి. అంటే కొన్ని లక్షల లీటర్ల నకిలీ మద్యం ఈ పాటికే తయారై మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ఒక అంచనా ప్రకారం ప్రతి మూడు బాటిళ్ళలో ఒక బాటిల్లో నకిలీది అని చెప్పి ఒక కోణం ఉంది. దీనికి కూడా బయటకు వచ్చింది. సో, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇమీడియట్గా కూటమి నేతలు రియాక్ట్ అయ్యి ఎవరికైతే సంబంధాలు ఉంటున్నాయని చెప్పి పోలీసులు ఈసారి కొంచెం ఎక్సైజ్ పోలీసులు గట్టిగానే పనిచేసినట్టున్నారు. ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ముందు అరెస్ట్ చేసేసి పేర్లు కూడా బయటకు ప్రకటించారు. అంటే పేర్లు బయటకు ప్రకటించకపోతే ఏవైనా రాజకీయం జరిగేదేమో, కానీ వాళ్ళు పేర్లు ప్రకటించడంతో ఇంకా తప్పుకునే ప్రయత్నం లేకపోయింది. అవకాశమే లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళని కొంతమందిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన విషయం కూడా. ఇదిలా ఉండగా ఇది తీగలాగితే ఎక్కడెక్కడికో వెళ్తుంది. విదేశాలకు కూడా ఈ నకిలీ మద్యాన్ని, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు ఈ నకిలీ మద్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే ఒక వాదన కూడా ఉంది. దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పాను. ఇప్పటికే
మద్యం దుకాణాల విషయంలో చాలా విమర్శలున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రూములకు పర్మిట్లు ఇచ్చారు. బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినాయి. 50,000 పైన బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయా అని టీడీపీకి చెందిన శ్రీనివాసరావు, కొలిక్పూడి శ్రీనివాసరావు గారే ఆరోపించారు, ఎమ్మెల్యే గారు. సో ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇది పెద్ద శరాఘాతంలాగా కూటమి ప్రభుత్వానికి తగిలినట్టుంది. అందుకే కూటమి సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించి ఎదురుదాడికి మొదలుపెట్టింది. ఆ ఎదురుదాడి ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగానే కోవర్టులని కొంతమందిని తెలుగుదేశం పార్టీలోకి పంపించారు. అలాంటి కోవర్టులే ఇప్పుడు ఈ నకిలీ మద్యం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఒక వితండవాదాన్ని, లేకపోతే ఎదురుదాడిని ప్రారంభించారు. మరి ఏది వాస్తవం తెలియదు. పూర్తిగా ఇంకా కొంతమంది ఉన్నారు. కీలక నేతల్లో కొంతమంది ఇంకా తప్పించుకు తిరుగుతున్నారు. మనం ఈ ఈ వీడియో చేసే సమయానికి కీలక నేతలు కొందరు సరెండర్ అవుతారు, లొంగిపోతారు వచ్చి. ఎందుకంటే ఎక్కడో దాక్కున్నారు ప్రస్తుతానికి వాళ్ళు వస్తారని చెప్పి ఒక వార్త ఉన్నది. బహుశా వాళ్ళు లొంగిపోతారో లేకపోతే అరెస్టులు చూపిస్తారో తెలియదు. కానీ మొత్తానికి ఒక దర్యాప్తు మాత్రం పకడ్బందీగా చేస్తే ఇంకా ఏ చేపలు దీంట్లో ఉన్నాయో బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ఈ వార్త చాలా సంచలనంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది ఈ వారంలో. ఇంకొక వార్త కూడా ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రజా ఉద్యమాల వెలువ ఎక్కువైపోయింది. ఆ మధ్య కరేడు ప్రాంతంలో భూముల విషయంలో కూడా అక్కడ పబ్లిక్ హీరింగ్ కోసం వెళ్ళిన అధికారులను తరిమి ఆ గ్రామస్తులందరూ ఎదురు తిరిగారు. ఆ పరంపరలోనే మళ్ళా ఇప్పుడు విశాఖపట్నంలో అదానీ గ్రూపుకు సంబంధించిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం పట్ల కూడా ప్రజలు తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే అదానీ పోర్టు ఉంది కదా, ఆ పోర్టుకు సంబంధించిన స్థలాల్లో 17-23 ఎకరాల స్థలంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించిన బూడిద ఎక్కువగా వస్తుంది కనుక తద్వారా దాంట్లో ఉపయోగించుకుని వాళ్ళు ఫ్యాక్టరీని పెట్టాలి, సిమెంట్ పరిశ్రమ పెట్టాలని, అంబుజా సిమెంట్ పరిశ్రమ పెట్టాలని యోచన చేస్తున్న నేపథ్యంలో అక్కడ రైతులు ప్రాంతాల్లో, అంటే పెదగంటియాడ, గాజువాక మండలంలోని పెదగంటియాడ ప్రాంతానికి తీవ్రమైన ముప్పు వస్తుంది. ఇప్పటికే మేము ఎన్టీపీసీ తాలూకు ఆ దుమ్ము ధూళి భరించలేకపోతున్నాము. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినట్టయితే మళ్ళా ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, చాలామంది క్షయరోగానికి గురయ్యే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు భయాందోళనలు వ్యక్తం చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే స్థల సేకరణకు అనుమతి కోసం, ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆర్డీఓ శ్రీలేఖ గారు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆవిడ వచ్చే టైంకి జనాలందరూ తిరగబడిపోయి అదానీ గో బ్యాక్ అని నినాదాలు చేసి, ఎక్కడైతే ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం కుర్చీలు ఇవన్నీ షామియానాలు అన్నీ వేశారో ఆ కుర్చీలన్నీ విసిరి పడేసి ఒక గుట్టగా వేసి తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళను నిలువరించే కార్యక్రమానికి చేయూతనిచ్చారు. ఆ తర్వాత మాకు కొంత సమయానికి ఆర్డీఓ చేయి దాటిపోయిందని కానీ జేసీ జాయింట్ కలెక్టర్ అక్కడికి రావడానికి ప్రయత్నించారు. అప్పటికే పోలీసులు ఆయన సమాచారం ఇచ్చారు, సార్ అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది, మీరు ఇప్పుడు వెళ్ళటం అంత సమంజసం కాదు అని చెప్పి ఆయన్ని తహసీల్దార్ ఆఫీసులోనే ఉంచారు. ఈలోపు ఇది అయ్యే పనిలాగా కనిపించట్లేదు అని చెప్పి ఆర్డీఓ కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండానే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఒక ప్రక్క ఆ స్థలాలు పెదగంటియాడ ప్రాంతానికి చెందిన ప్రజలు, పౌర సంఘాలు, వామపక్షాలు, ఉద్యమకారులు వీళ్ళంతా ఏకమైపోయి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఏకవాక్య నినాదంతో అదానీ గో బ్యాక్ అని చేయడంతో అది అలా సర్దుమణి. ఇది కూడా ప్రధానమైన వార్తగా ఈ వారం వచ్చింది. ఇంకో ముఖ్యమైన ప్రధానమైన వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజీల సందర్శన కార్యక్రమం. చాలా సందర్భాల్లో రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ అది జన బల నిరూపణ కోసం, జన సమీకరణ కోసం ఇవన్నీ చేస్తున్నారు, తొక్కిసట్లా జరుగుతున్నాయి, జనాలు చనిపోతున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో రచ్చబండ అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించి నవంబర్ 22వ తేదీ దాకా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామ పంచాయతీలో
ఈ సంతకాల సేకరణ ఒకటి చేస్తాం మేము. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కూటమికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఆ పత్రాన్ని ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య మీటింగ్‌లో చెప్పాడు. తదనుగుణంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు. ముఖ్యంగా మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావడం తీవ్రమైన అంశంగా పరిగణిస్తూ కూటమి నేతలు దాన్ని ఒక పెద్ద ప్రచారాస్త్రంగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే అయ్యన్న పాత్రుడిని ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఆ మెడికల్ కళాశాలకు జగన్మోహన్ రెడ్డి దర్శిస్తారని చెప్పి, ఆయన విజిట్ చేస్తారని చెప్పి ఒక ప్రోగ్రాం ఖరారు చేశారు. పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించారు. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ మధ్య అయ్యన్న పాత్రుడు గారు సభాపతిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు తన నియోజకవర్గమే కనుక ఇక్కడ అసలు మెడికల్ కాలేజీ లేదు, ఏం లేదు, దానికి ఒక జీవో లేదు, ఒక పత్రం లేదని చెప్పి ఆయన చాలా అలవకగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన మాటలు ఎంతవరకు వాస్తవం మేము నిరూపిస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు. రావడానికి ప్రయత్నించారు. పోలీసులు అనుమతి కోరినప్పుడు పోలీసులు కొన్ని అవాంతరాలు చెప్పారు. వాటిలో ఒకటి ఏంటంటే, మన తమిళనాడులో కరూరులో జరిగిన విజయ్ సభలో తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ తొక్కిసలాట కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి కనుక మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి ముందు నిరాకరించారు. కాకపోతే ఆ వైఎస్ఆర్ శ్రేణులు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే రకరకాల మార్గాలలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం మొదలుపెట్టారు. సో జగన్ అంటే ఎందుకు మీరు భయపడుతున్నారు అంటూ వాళ్ళు కొత్త దండకం ఎత్తుకున్నారు. సో దీంతో మళ్ళా పోలీసులు పునరాలోచించి మొత్తానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతుల ప్రకారం పరిమితి సంఖ్యలో కార్లు కన్వాయ్ పక్కన వెళ్ళాలి. రోడ్ షో చేయడానికి వీల్లేదు. డైరెక్ట్గా మీరు అక్కడికే వెళ్ళిపోవాలి. తొలుత అయితే హెలికాప్టర్లో వస్తే బాగుంటుంది అని చెప్పారు కానీ, బట్ వర్షం తీవ్రంగా ఉంది కనుక అక్కడ వెళ్ళడానికి వీల్లేదు, మాకు రోడ్ షోనే కావాలి. అట్లా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినా కూడా వైఎస్ఆర్ సంబంధించిన శ్రేణులు అంటే మాజీ మంత్రి కన్నబాబు గారు, లేకపోతే మన ఇక్కడ స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళందరూ తీవ్రంగానే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుకున్న ప్రకారమే రోడ్ షో జరుగుతుంది అని చెప్పి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డిని విమానాశ్రయం దగ్గర నుంచే వేల సంఖ్యలో జనాలు కార్లు బట్ కారులను అయితే పోలీసులు ఆపగలిగారు కానీ, బట్ ఎక్కడికక్కడే జాయిన్ అవుతూ వచ్చారు. పోలీసులు విమానాశ్రయం దగ్గర పహారా కాస్తున్నప్పుడు అక్కడ ఆపగలిగారు కానీ, మిగతా ప్రాంతం ఎన్ఏడి కొత్త రోడ్డు, గోపాలపట్నం ఇలాంటి చోట సందుల్లో నుంచి వచ్చేసి జాయిన్ అయిపోవడం అనేది వాళ్ళు నిలువరించలేకపోయారు. సో వేల సంఖ్యలో జనాలు తోడవడంతో వెళ్ళారు. కానీ భారీ స్థాయిలో వర్షం పడితే కార్యక్రమం ఆగిపోతుందని కొంతమంది భావించారు కానీ, బట్ వర్షంలో జగన్మోహన్ రెడ్డి వర్షంలో తడుస్తూ వాళ్ళందరినీ అభివాదం చేస్తూ వెళ్తుంటే ఇంకా కేరింతలు కొడుతూ ప్రజలు కూడా ఆయన వెంట నడిచారు. మొత్తానికి నర్సీపట్నం వెళ్ళారు. అన్ని చోట్ల దాదాపు 1 గంటలో వెళ్ళాల్సింది 6 గంటల సేపు పట్టిందని పోలీసులు చెప్తున్నారు. దాని ప్రకారం ఎంత జనం వచ్చుంటారు అనే దాన్ని కూడా మనం ఒక అంచనా వేయచ్చు. కాకపోతే ఒక విమర్శ ఉన్నది, అక్కడ కాలేజీకి వచ్చాడు, ఆయన లోపలికి వెళ్ళలేదు, అసలు చూడలేదు, దాని ఎదురుగా ఫోటోలు తీసుకున్నాడు అని చెప్పి ఒక వర్గం మీడియా దాని మీద కూడా విమర్శలు సంధించింది. అతను అక్కడ కొన్ని ప్రకటనలు అయితే చేశాడు. కేవలం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిని నిర్మించాలనుకున్న కూటమి నేతలు 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రజలకు పనికొచ్చే, ప్రజలకు సంబంధించిన వైద్య కళాశాలలకు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకడుతోంది అని చెప్పి కేవలం తన వాళ్లకు, తన బినామీలకు ఈ మెడికల్ కాలేజీలు అప్పగించడానికే, వైద్యాన్ని ఖరీదు చేయడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలలాగా ప్రస్తావన. రాజకీయాలంటేనే ఎత్తులకు పై ఎత్తులేస్తారు కదా. ఇప్పుడు అనుమతి నిరాకరణ దగ్గర ప్రభుత్వం కొంత చేసింది, కాకుంటే మొత్తానికి అది ప్రజా వెల్లువనాలో లేకపోతే ఏం తెలియదు, మొత్తానికి పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకుంటే దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం సక్సెస్ అవుతుందేమో, దాన్ని ఎలా మనం తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చేరేసరికి ఒక మానవహారం ఒకదాన్ని ఏర్పాటు చేసి రోడ్డు మీద తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యంగా కూటమి తాలూకు శ్రేణులందరూ చేసి జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అక్కడ ఒక విచిత్రమైన పోస్టర్ను కూడా వాళ్ళు ప్రదర్శించారు. ఆ పోస్టర్ ఏంటంటే, కరోనా కాలంలో మాస్కులు అడిగినందుకు
చంపేశారు అని చెప్పి డాక్టర్ సుధాకర్‌ని ఆ మధ్య వార్తల్లోకి తీసుకొచ్చారు కదా! చాలా తరచుగా మన హోంమంత్రి అనిత గారు కూడా ఆ ప్రస్తావన చేస్తూ ఉంటారు. సో, డాక్టర్‌కి మాస్కులు ఇవ్వలేక ప్రాణాలు తీసిన మీరా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేది జగన్ గో బ్యాక్ అంటూ వాళ్ళు కూడా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది మనం ఎత్తుకు పై ఎత్తు అనుకుంటే దీనికి కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తు వేసింది. అదేంటంటే అస్సలు ఈ డాక్టర్ సుధాకర్ అనేవారు ఏం చేశారనే దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో సారాంశం ఏంటంటే అతను కారులో వెళ్తూ మధ్యలో ఒక చోట ఆపి, పోలీసులు ఉన్న చోట ఆపి జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అని మొదలేసి జగన్మోహన్ రెడ్డి లకారం, అలాగే కేసీఆర్ లకారం, ఈ రాష్ట్ర డీజీపీ లకారం, ఇలాగా చాలా బూతులు మాట్లాడేస్తూ అక్కడున్న పోలీసులను కూడా లమ్మని ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఎవరో అంటున్నారు, ఆయన పట్టుకోండి ఎందుకంటే అలా వాగుతుంటే ఎందుకున్నారంటే కరోనా అండి, అందుకే ఆయన దగ్గరలోకి వెళ్ళకపోతున్నాం మేము, లేకపోతే ఏమో చేసేవాళ్ళం అని చెప్పి పోలీసులు అంటున్న విషయం. అతను అప్పుడే కారు దిగేసేసి రెచ్చగొట్టుతూ షర్టు పీకేసుకుని అతనే కింద పడేసుకున్న దృశ్యం కూడా ఆ వీడియోలో ఉంది. దాన్ని వాళ్ళు ఒక ప్రత్యూహంగా ఉపయోగించి మన డాక్టర్ సుధాకర్‌ని ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఎందుకు చంపింది, అతనికై తానే చేసుకున్నాడు ఇదంతా అని చెప్పి నిరూపించే కార్యక్రమం కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం దర్శనం అయిపోయిన తర్వాత కురుపాం మన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు చికిత్స పొందుతున్న కేజీహెచ్ కూడా వెళ్ళారు. వాళ్ళని పరామర్శించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే కొంతమంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు పార్టీ తరపున సహాయం ప్రకటించారు. సో, ఇదంతా రాజకీయ ఎత్తుగడగా కొంతమంది అంటున్నప్పటికీ రాజకీయం కోసమే చేస్తారు. కాకపోతే రంగేలి ఆడతారా? రాజకీయం అంటే రాజకీయమే. సో, ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ సాగుతున్న ఈ వార్త కూడా ఈ వారంలో వచ్చిన ఒక ప్రముఖ వార్తగా మనం భావించాలి. ఇవి కొన్ని వార్తలకు సంబంధించిన ఆమె విశ్లేషణ. మళ్ళా వచ్చే వారం ఇంకొన్ని అప్పటికి ముఖ్యమైన వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.